మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం సెప్టెంబర్ 17, 2025. దేవ్ యొక్క వైఖరి. ఈనాటి ధ్యానాంశం దేవ్ యొక్క వైఖరి. ఈనాటి వాక్య భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-11 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నా స్నేహితుడు డేవ్ తీవ్రమైన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు ప్రస్తుతం వీల్చైర్కే పరిమితమైనాడు. స్పష్టంగా మాట్లాడలేడు, కనీసం తలను పైకెత్తలేడు. అతనికి అనేక పరిమితులున్నప్పటికీ అతడు ప్రతివారం తన చుట్టూ ఉన్న వందల మందికి తనకున్న దానినే పంచుతున్నాడు. మధ్యాహ్నం స్కూలు వదిలిపెట్టే సమయానికి డేవ్ తన వీల్చైర్ను త్రోసుకుంటూ స్కూల్ బస్సులు వెళ్లే డ్రైవ్ వే చివరికి చేరుకొని ఆ బస్సుల్లోని పిల్లలకు చెయ్యి ఊపుతూ వీడ్కోలు చెబుతాడు. అతడికి కాస్త ఓపిక, బలం ఉన్నప్పుడు డ్రైవ్ వేలో తన కోసం ఎదురుచూసే స్కూల్ పిల్లలను సంతోషపరచడానికి తన క్యాప్ను తీసి సంతోషంగా ఊపుతాడు. తరచుగా బస్ డ్రైవర్లు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ తమ స్నేహితుడైన డేవ్కి హాయ్, ఐ లవ్ యూ లాంటి గ్రీటింగ్స్ చెప్పడానికి బస్సులను స్లో డౌన్ చేస్తారు. డేవ్ ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే. అతడొక క్రీడాకారుడు కూడా. ఒకప్పుడు తనపై ఆధారపడిన వారిపై తానిప్పుడు ఆధారపడుతున్నప్పటికీ అతడు తనకున్న దానిని ఇతరులకివ్వడం మానలేదు. దేవుడు మనకు లేనిదాన్ని ఇతరులకివ్వమని మనల్ని అడగడు, కానీ మనకున్నదాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మనం క్షీణిస్తున్న ఆరోగ్యం, పరిమిత ఆర్థిక వనరులు, కుటుంబ వివాదాలు లేక ఎడబాట్లు మరియు ప్రతికూలతల చేత వెలివేయబడినట్లు భావిస్తున్నప్పటికీ ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకొనగలిగే వరాలు, తలాంతులు మనకింకా అనేకం ఉన్నాయి. కాబట్టి డేవ్ యొక్క వైఖరిని గుర్తు చేసుకుంటూ దేవుడు మనకిచ్చిన వాటిని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉపయోగించాలో తెలుపమని దేవుణ్ణి అడుగుదాం. నేటి ధ్యానం: నా వ్యక్తిగత ప్రతికూలతలు, లోపాలు ఇతరులను ప్రేమించకుండా నన్ను అడ్డగించనివ్వను. ప్రార్థన: ప్రియమైన దేవా, నీవు మాకిచ్చిన వాటన్నిటినీ ప్రశంసిస్తూ మా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉపయోగించుటకు మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఎలిజబెత్ ఎర్లాండ్సన్, నెబ్రాస్కా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.